హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఎంపీహెచ్డబ్ల్యూ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో మాట్లాడుకోవడానికి ఏం లేదు, అసలు రిజల్ట్స్ వస్తాయా రావా? ఓకే. సో దీని గురించి ఈ రిజల్ట్స్కి సంబంధించి ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డుకి ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చే ఆన్సర్ ఒకటే. సో నెక్స్ట్ వీక్ వస్తాయి. సో ఎప్పుడు అడుగు నెక్స్ట్ వీక్ అనుకుంటా మంత్స్ అయిపోతున్నాయి. సో ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయితే, సో ఏ విధంగా అయితే 2018 నోటిఫికేషన్ 2023లో క్లియర్ అయిందో, అదేవిధంగా ఈ 2024 నోటిఫికేషన్ అనేది 2029లో క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాళ్ళు నెక్స్ట్ వీక్ అనుకుంటూ చెప్పుకుంటా, ఓకే, ఆల్రెడీ మంత్స్ అయిపోతున్నాయి. సో మార్చిలో అన్నారు, మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ ఫస్ట్ వీక్ అట్లా సంథింగ్. సో ఏప్రిల్ కూడా వెళ్ళిపోతుంది. సో వాళ్ళని నెక్స్ట్ వీక్ మాత్రం ఆ రిజల్ట్స్ మాత్రం రావట్లేవు. సో ఇక్కడ రిగార్డింగ్ ద ఫార్మసిస్ట్ వచ్చేసరికి ఆఫ్టర్ 35 ఇయర్స్ సెకండ్ నోటిఫికేషన్, ఇది 35 ఇయర్స్ తర్వాత సెకండ్ నోటిఫికేషన్ మాత్రమే. ఎలాగో ఫస్ట్ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి 6 ఇయర్స్ పట్టింది. సో కనీసం సెకండ్ నోటిఫికేషన్ అయినా త్వరగా క్లియర్ అవుతుందేమో. సో ఎలాగో గవర్నమెంట్ మారింది, కారు పోయింది చెయ్యి వచ్చింది. సో ఈ చెయ్యి హయాంలో అయినా ఆరోగ్య వైద్య విజ్ఞానానికి సంబంధించిన రిక్రూట్మెంట్ స్పీడ్ అవుతుందేమో అనుకుంటే ఏం స్పీడ్ అవ్వట్లేదు. ఇక్కడ ఒకటి చూడండి ఫ్రెండ్స్. సో ఎలక్షన్స్కి సంబంధించి ఎట్లయితే పర్టికులర్గా నోటిఫికేషన్ రిలీజ్ డేట్, నామినేషన్స్ డేట్, తర్వాత పోలింగ్ డేటు, రిజల్ట్స్ డేటు ఎక్సెట్రా ఎట్లయితే క్లియర్గా ఉంటాయో, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ వస్తాయి. సో అదేవిధంగా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసారు. సో ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ డేటు, తర్వాత ఎగ్జామ్స్ డేటు క్లియర్గా ఇచ్చారు. బట్ రిజల్ట్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి కరెక్ట్గా అదే రిజల్ట్స్ డేట్ రోజు రిజల్ట్స్ ఇస్తే, సో ఈ విధంగా వీడియోలు చేసిన అవసరం నాకు రాదు. చాలామంది ఇప్పటికీ దామోదర్ రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి 2-3 సార్లు కలిశారు. సో 2-3 సార్లు కలిసి రిజల్ట్స్ స్పీడప్ చేయమని అడిగారు, వాళ్ళకి అవసరం రాదు. దాని తర్వాత ప్లానింగ్ కమిషన్ చైర్మన్ కూడా 2-3 సార్లు కలిశారు. సో కలిసి రిజల్ట్స్ ఫాస్ట్ చేయమని చెప్పారు, వాళ్ళకి అవసరం రాదు. సో ఎగ్జాక్ట్గా ఎట్లయితే అసెంబ్లీ ఎలక్షన్స్కి కానీ మిగతా ఎలక్షన్స్ కానీ ఏ విధంగా అయితే ఖచ్చితంగా రిజల్ట్స్కి ఒక డేట్ ఉంటుందో, ఈ జాబ్స్కి కూడా ఖచ్చితంగా ఒక రిలీజ్ డేట్ ఖచ్చితంగా ఉంటే ఎవరికి అవసరం రాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్. సో ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు ఇప్పటికైనా స్పందించి రిజల్ట్స్ అనేవి త్వరగా ఇవ్వాలని నా యొక్క విన్నపం ఆస్పిరెంట్స్ అందరి తరపున. సో ఇప్పటికైనా నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ అని చెప్పకుండా రిజల్ట్స్ని వెబ్సైట్లో చాలా త్వరగా అప్లోడ్ చేయాలి అని ఆస్పిరెంట్స్ అందరి తరపున నా యొక్క విన్నపం. సో గ్రూప్స్ ఎగ్జామ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 అవి అన్నీ కూడా ఓఎంఆర్ పద్ధతిలో జరిగిన వాటి రిజల్ట్స్ ఇచ్చారు. బట్ ఎంహెచ్ఎస్ఆర్బి వచ్చేసరికి సిబిటి ఎగ్జామ్ జరిగిన, బట్ వీటి రిజల్ట్స్ చేయడానికి ఎందుకు ఇంత లేట్ చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇప్పటికైనా ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.